హ్యాపీ 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 సండే. సండే వస్తే నాకు ఎంత ఇష్టమో చికెన్ తినచ్చు. నువ్వు సండే ఏంటి ఎప్పుడైనా తింటూనే ఉంటావు అనుకుంటున్నారు కదా, కాకపోతే సండే అయితే ఇంకొంచెం ఎక్కువ చికెన్ తినచ్చు. అయితే నాకు ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది, మార్నింగ్ 11 అయింది అనమాట. అప్పటికి నా వంట అంతా ప్రిపేర్ అయిపోయింది, డ్యూటీకి అయితే వెళ్ళాలి కదా. అయితే ఏం ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. దానికన్నా ముందు మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి. బగారా రైస్ చేసా అత్తయ్యోళ్ళకి, భూమికి, నాకు, అదే మాకు ఇంట్లోకి అత్తయ్య వాళ్ళకి. వాళ్ళందరికీ ఇచ్చే ముందు నేనైతే టేస్ట్ చేయాలి కదా మరి, లేకపోతే బాగుంటుందా చెప్పండి. తర్వాత చికెన్ కర్రీ, గసగసాలు, ఎండు కొబ్బరి అన్నీ వేసి చేశారా. బగారా అన్నంలోకి బాగుంటుంది అని చెప్పి ఇలా బాగుంటుంది అని చెప్పి చేశాను. మనకి ఏ ముక్కలు కావాలో మనకు తెలుసు కాబట్టి ఏరుకొని వేసేసుకోవడమే. ఉల్లిపాయ లేకపోతే ఎట్లా చెప్పండి. ఏంటి ఇది లంచ్ అనుకుంటున్నారు ఏంటి? మీ దృష్టిలో లంచ్ ఏమో, నా దృష్టిలో ఇది టిఫిన్ అనమాట. లంచ్ టైంకి మళ్ళీ తింటాను. నేను ఎక్కువ తిన్నా కూడా ఒకేసారి తినకుండా కొంచెం కొంచెంగా తింటాను అనమాట. ఒక్కసారి ఎక్కువ తినేలేను. అందులో సండే వచ్చింది అంటే మార్నింగ్ అయితే టిఫిన్ అయితే స్కిప్ చేసేస్తాను. చికెన్ ఎక్కువ తినాలి, ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువ తినాలి కాబట్టి వేడిగా టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉందో. కాలిపోతుంది అయినా తినాల్సిందే. అయితే ఈ మధ్యలో చాలామంది చికెన్ మానేశారంట, ఏదో వైరస్ వచ్చిందని. కరోనా లాంటి టైంలోనే నేను ఎక్కువ చికెన్ తినేదాన్ని. ఈ చికెన్ వైరస్ నన్ను ఏం లెక్క చేస్తాయి చెప్పండి. కరోనానే మనల్ని చూసి భయపడి పారిపోయింది, ఇంక ఈ చికెన్ వైరస్ అని చెప్పండి. పోతామని తెలిసినప్పుడు చికెన్ తిన్నా పోతాం, తినకపోయినా పోతాం. కాబట్టి ఏది దేని గురించి ఆగకూడదు. చెమటలు కారిపోతున్నాయి. ఎండాకాలం అసలు వంటగదిలో ఆగలేము. మన తిండికి ఎండ కూడా తడిచి భయపడిపోయి పారిపోయింది అంతే. ఇంకా ఇది ఈరోజు మా ఇంట్లో స్పెషల్. మీ ఇంట్లో ఏం చేస్తారో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా డ్యూటీకి అయితే స్టార్ట్ అవ్వాలి కదా. బాయ్ బాయ్.